వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 5,50,000 5,50,000 చిట్టి గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. సో మనకేంటంటే దీంట్లో మనకు పూర్తి పేమెంట్ వచ్చేసి 10,000 అండి. 10,000 ఇంటూ 50 మీకు 5,00,000 అవుతుంది. సో మనకేంటంటే మినిమం మనకు 6,600 పడుతుంది. సో 6,600 నుంచి తగ్గదు అండ్ 10,000 కంటే పెరగదు. ఈ బిట్వీన్లో మనకు పేమెంట్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మినిమం అమౌంట్ వచ్చేసి మీకు స్టార్టింగ్లో లిఫ్ట్ చేసుకుంటే 3 lakhs వస్తుంది. సో ఆ విధంగా మనకి ఏంటంటే లాస్ట్ లిఫ్ట్ తీసుకుంటే 4,70,000 వస్తుంది. సో దీనికంటే తగ్గదు, దీనికంటే పెరగదు బిడ్ పేపులు కూడా. సో అదేవిధంగా మనకి ఏంటంటే 5 lakhsలో మనకు 40 months అండ్ 25 months కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయండి. సో మనకు 40 months అయితేనే మనకు 12,500 వస్తుంది మ్యాక్సిమం పేమెంట్. సో మినిమం పేమెంట్ వచ్చేసి మనకు 8,750 రావడం జరుగుతుంది. సో దాంట్లో కూడా మనకి ఏంటంటే మినిమం 3,25,000 అండ్ మ్యాక్సిమం వచ్చేసి 4,75,000 అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా 25 months కూడా మనకు ఆప్షన్ ఉందండి 5 lakhsలో. సో దాంట్లో మనకి ఏంటంటే ఫుల్ పేమెంట్ వచ్చేసి 20,000 అండ్ మినిమం వచ్చేసి మనకి ఏంటంటే 15,000 రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఏంటంటే మినిమం వచ్చేసి మీకు 3,50,000 వస్తుంది, మ్యాక్సిమం వచ్చేసి 475 రావడం జరుగుతుంది. సో ఇది 5 lakhs యొక్క పూర్తి వివరాలండి. సో 10,000 ఫుల్ పేమెంట్ ఉంటుంది. ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ అనేది మనకు 10,000 ఫస్ట్ మంత్ ఫుల్ పేమెంట్, మిగతా అన్ని కూడా మనకు 6,600 పడుతుందండి. ఒక 50 month చిట్ కాబట్టి మినిమం వచ్చేసి 1 year వరకు కూడా డ్రా సిస్టమ్ ఉంటుంది. డ్రాలో ఉన్నంతసేపు ఎవరికైతే ఈ మినిమం బిడ్ అంటే 3 lakhs కావాలో వాళ్ళు మాత్రమే స్పిన్నింగ్లోకి రావడం జరుగుతుంది. సో ఎవరికైతే మనకి స్పిన్నింగ్లో విన్ అవుతారో వాళ్ళు మాత్రమే మనకు షూటీస్ పెట్టి రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఏంటంటే 6,600 నుంచి మనకు 7,000 ఇట్లా 8,000 9,000 ఇట్లా టోటల్గా మనకి ఏంటంటే అప్ టు మనకు 50 months వచ్చేసరికి అప్రాక్స్ మనకి ఏంటంటే 3,75,000 కడితే మనకు 4,70,000 అంటే ఒక 1 lakh దాకా మనకు ప్రాఫిట్ ఉంటుందండి 5 lakhsలో. సో అదేవిధంగా 40 monthsకి వచ్చేసి మనకు 75,000 అండ్ 25 months చిట్టుకు వచ్చేసి ఒక 50,000 దాకా ప్రాఫిట్ అనేది కంపల్సరీ ఉంటుంది 5 lakhsలో. సో అదేవిధంగా మనకు బిడ్ కూడా మనకి ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా బెటర్గా ఉంటుందండి. స్టార్టింగ్లో లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి మొత్తం కూడా మనకి ఏంటంటే 0.7% ఇంట్రెస్ట్ పడుతుంది. సో మిడిల్లో లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి 0% ఇంట్రెస్ట్, లాస్ట్ లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే 1 రూపీ అనేది ఈజీగా వర్కౌట్ అవుతుంది. సో ఇది ఏంటంటే మనకు ఎలాంటి కూడా మనకు లిక్విడ్స్ పెట్టుకొని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీ ఫ్రెండ్షిప్ సర్కిల్లోనే ఇది మనం ఏంటంటే షూటీస్గా పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ వరకు ఉంచుకుంటే మాత్రం ఎలాంటి షూటీస్ అవసరం లేదండి. సో అదేవిధంగా సో మధ్యలో మీరు లిఫ్ట్ చేసుకున్నట్లయితే సో 2 చిట్లు వేసుకొని మీరు మధ్యలో లిఫ్ట్ చేసుకున్నట్లయితే సో ఎలాంటి షూటీస్ కూడా అవసరం లేదు. ఒక చిట్ టు మరొక చిట్ అనేది ప్లెడ్జ్ అనేది పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. సో అదేవిధంగా మీరు మీరు ఫ్యూచర్లో ఎంత అమౌంట్ అయితే కట్టాలో కంపెనీకి అంత అమౌంట్ మీకు ఎల్ఐసి బాండ్స్లో కట్టినా కూడా ఎల్ఐసి బాండ్స్ పెట్టుకొని కూడా మీరు రిలీజ్ చేసుకునే ఆప్షన్ కూడా మన చిట్ ఫండ్లో ఉండడం జరిగింది.